అందరికీ నమస్కారం అండి. ఈ వీడియో చేయడానికి నన్ను ఇన్స్పైర్ చేసింది మా ఊరి ఇస్కాన్ టెంపుల్లో ప్రతి ఫ్రైడే పెట్టే ఆ శ్రీకృష్ణుని ప్రసాదం. మేమైతే పప్పన్నం అంటాం, మరి మీరేమంటారో కామెంట్ చేసేయండి. ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా? ఫస్ట్ అయితే అన్ని ఈక్వల్ రేషియోస్లో మీ ఇంట్లో ఉన్న పప్పుని వేసుకోవాలి అండ్ రైస్ని కూడా సేమ్ రేషియోతోనే వేసుకోవాలి. మేమైతే పెసరపప్పు, కందిపప్పు, పచ్చెనపప్పు, ఎర్ర కందిపప్పు అండ్ రైస్ వేసి ఒక 1 hour ముందే సోక్ చేసుకున్నాం. నెక్స్ట్ నేను చూపించినట్టు ఆనియన్స్, పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి, టమాటో, కరివేపాకుని ఫైన్గా చాప్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక కుక్కర్ తీసుకొని అందులో కొంచెం ఆయిల్, కొంచెం గీ వేసుకొని ఆవాలు, జీలకర్ర అండ్ కరివేపాకు నెక్స్ట్ వీడియోలో చూపించినట్టు ఒకదాని తర్వాత ఒకటి వేసుకొని మీకు కావాల్సినంత సాల్ట్ని, కొంచెం పసుపుని అండ్ కావాల్సినంత కారాన్ని వేసుకొని ఆల్రెడీ ముందుగా సోక్ చేసుకున్న రైస్ని కూడా అందులో వేసుకొని అండ్ ఎంత వాటర్ అయితే కావాలో, మీకు ఏ కన్సిస్టెన్సీలో పప్పన్నం కావాలో ఆ కన్సిస్టెన్సీకి తగ్గట్టు అన్ని గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసుకుని 3 విజిల్స్ రానివ్వాలి. నాకు కొంచెం జారుగా ఇష్టం కాబట్టి నేను మళ్ళీ కొంచెం వాటర్ వేసుకున్నాను. తర్వాత వేడివేడిగా సర్వ్ చేసుకుంటే ఉంటుంది మరి